సెల్ఫ్ మేము ముగ్గురం కలిసి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ మీటింగ్ వెంటనే నేను పుతిన్కి కూడా కాల్ చేసి చెప్పాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి బిగ్ అప్డేట్ ఏంటంటే పుతిన్ కూడా జెలెన్స్కీతో కలవడానికి ఒప్పుకున్నాడు. జెలెన్స్కీతో నేను కలుస్తాను, మాట్లాడతాను, చర్చలు జరుపుదామని చెప్పి పుతిన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. సో పుతిన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. సో పుతిన్ అంగీకరించాడు అని అంటే ఒక రకంగా ఈ యుద్ధానికి తెరపడబోతోంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ ఆ తెరపడబోయేటువంటి అంశాల్లో ఆంక్షలు, పుతిన్ పెట్టిన ఆంక్షలకి జెలెన్స్కీ ఒప్పుకుంటాడా లేదా బిగ్ క్వశ్చన్. సో జెలెన్స్కీ ఆ ప్రాంతాలని అటు రష్యా వైపుగా ఇవ్వడానికి ఒప్పుకుంటాడా లేదా, ఇట్స్ ఆల్సో బిగ్ క్వశ్చన్. ఆ తర్వాత తమ సైన్యాన్ని రష్యా నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాలి, ఆ పరిసర ప్రాంతాల నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆంక్షని కూడా పుతిన్ పెట్టుకొచ్చాడు. అది కూడా ఒక బిగ్ క్వశ్చన్. ఇటువైపుగా జెలెన్స్కీ ఏం అడుగుతున్నాడంటే క్రిమియా ప్రాంతాన్ని తమకు ఇచ్చేయాలి, తర్వాత ఈ 4 ప్రాంతాలని రష్యాకి ఇవ్వడం కోసం మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించాం, అది పూర్తిగా కూడా అసంభవం, అది జరగదు, అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని చెప్పి జెలెన్స్కీ అంటున్నారు. ఇంకోవైపుగా బ్రిటన్, తర్వాత జర్మనీ, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ కూడా జెలెన్స్కీ వైపుగా నిలబడి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వచ్చాయంటే చాలా క్లియర్గా వాళ్ళు జెలెన్స్కీ వైపుగా, ఉక్రెయిన్ వైపుగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. అంటే నా వెనుక కూడా 4-5 దేశాలు ఉన్నాయని చెప్పి ఇంకా జెలెన్స్కీ రెచ్చిపోయే అవకాశం ఉంది. కానీ ఎక్కడైనా పుతిన్ చెప్పిన ఆంక్షల్ని ఆయన ఒప్పుకునే అవకాశం ఉంటుందా, ఇది ఇంకా కొంత అనుమానాలు తావిస్తున్నాయి. సో భేటీ అయితే జరగడం గ్యారంటీ, కానీ ఆ భేటీలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలోనే టర్కీ వేదికగా రష్యా అండ్ ఉక్రెయిన్ భేటీ జరిగింది. ఏ ఉపయోగం ఉంది? ఏ మాత్రం ఉపయోగం లేకుండా కొన్ని నిమిషాల్లోనే వచ్చారు, కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, టీ కాఫీలు తాగారు, వెళ్ళిపోయారు. ఇంత మాత్రమే జరిగింది. నేను చెప్పడం మీకు కొంత అతిశయోక్తికి అవుతుందేమో, కానీ ఇదే జరిగింది అక్కడ. ఇటు రష్యా నుంచి డిఫెన్స్ సెక్రటరీ అక్కడ చేరుకున్నారు, డిఫెన్స్ మినిస్ట్రీ చేరుకున్నారు, అటు ఉక్రెయిన్ నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ చేరుకున్నారు. వీరంతా టర్కీ వేదికగా భేటీ అయ్యారు, టర్కీ ఈ వేదికను ఏర్పాటు చేసింది. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా ఇరు దేశాధినేతలు వచ్చారు, కూర్చున్నారు, జస్ట్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే కంప్లీట్గా పూర్తయిపోయింది. ఆ భేటీ పూర్తయిపోయింది, ఏం ఉపయోగం లేకుండా పోయింది, దానికి అర్థం పరమార్థం లేకుండా పోయింది. దాని గురించి ఎవరు చర్చించుకోవడం లేదు కూడా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యారు. మరి టర్కీతో కాంది డొనాల్డ్ ట్రంప్తో అవుతుందా? అయితే అప్పుడు డిఫెన్స్ సెక్రటరీలు, డిఫెన్స్ మినిస్టర్లు వెళ్ళి టర్కీతో హోస్ట్ చేసినటువంటి ఆ ఒప్పందంలో, అంటే ఆ మధ్యవర్తిత్వంలో పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు ఏకంగా దేశాధినేతలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుద్ది? డిఫెన్స్ మినిస్ట్రీలో ఒప్పుకున్నటువంటి అంశాన్ని దేశాధినేతలు ఒప్పుకుంటారా? ఈ ప్రాంతాలు ఇవ్వడానికి ఒప్పుకుంటారా? ఈ ప్రాంతాలని రష్యాకి ఇవ్వడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంటుందా? అయితే ఈ పిచ్చి ట్రంప్ ఏం చేశాడంటే ముందుగా జెలెన్స్కీని ఒప్పించాల్సింది. జెలెన్స్కీని ఒప్పించి పుతిన్తోనే మాట్లాడతాను, ఆయన కొన్ని కండిషన్స్ డెఫినెట్గా పెట్టే అవకాశం ఉంది. అవేంటో ఒక సామాన్యమైనటువంటి ప్రజలు గెస్ చేయగలుగుతున్నారు, మరి ట్రంప్ గెస్ చేయలేకపోయారా కండిషన్స్ ఏంటోనని చెప్పి. సో ముందుగానే జెలెన్స్కీతో అగ్రిమెంట్కి వచ్చి, అండర్స్టాండింగ్కి వచ్చి ఒప్పుకుంటావా లేదా అని మాట్లాడించి, ఆ తర్వాత పుతిన్తో చర్చించి పుతిన్ మాట్లాడిన మాటలు జెలెన్స్కీతో ఒప్పించాల్సింది. కానీ ఏం చేశారంటే ఇక్కడైనా పుతిన్తో మాట్లాడి ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత జెలెన్స్కీతో మాట్లాడుకొచ్చాడు. సో జెలెన్స్కీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఒప్పుకోను, నాకు నువ్వెవరు చెప్పడానికి, నా చుట్టూ చూడండి, నా వెనకాల బ్రిటన్ ఉంది, నా వెనకాల ఫ్రాన్స్ ఉంది, నా వెనకాల జర్మనీ ఉంది, నా వెనకాల ఇతరత్ర దేశాలు ఉన్నాయి, జర్మనీ ఉంది, నాటో దేశాలు ఉన్నాయి నా వెనకాల, సో యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, నేను ఎందుకు ఒప్పుకుంటా, ఆ కండిషన్స్ నేను ఎందుకు తలొగ్గాలి. సో ససేమిరా అంటున్నారు జెలెన్స్కీ. మరి భేటీ అయితే గ్యారంటీ, ఓవల్ ఆఫీస్ కేంద్రంగా మళ్ళీ భేటీ జరిగే అవకాశం ఉంది. మరి ఆ భేటీలో ఎటువంటి చర్చలు తావిస్తా, ఏ విధంగా ఉండబోతోంది, చాలా ఉత్కంఠ రేపుతోంది. అయితే ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇటు పుతిన్ వైపుగానే నిలబడుతున్నట్టుగా అర్థమవుతోంది. అయితే ఈ పిచ్చి ట్రంప్ ఇంకొక మాట ఏం చేశారంటే, అటు జెలెన్స్కీ ఏడబోతే మాకేంటి, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమైపోతే మాకేంటి, భారతదేశం పైన అనవసరంగా భారతీయ ప్రజల్ని బ్యాడ్ అని చెప్పడం, భారతీయ ప్రజలపైన టారిఫ్ విధించడం, టారిఫ్ల మూత మోగించడం, పిచ్చి ప్రవర్తనలు మాట్లాడడం, భారతదేశాన్ని ఉద్దేశించి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం, ఇది ఒక సిగ్గుచేటే, తలదించుకునే అంశమే అమెరికా. ఇదంతా ఎలా ఉండాలంటే డైరెక్ట్గా మీరు కొట్టుకొని ఎవరో హీరోనో లేకుంటే కమెడియన్నో బలి చేసినట్టుగా వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతూ అనవసరంగా భారత్పై పడ్డారేంటి నాకు అర్థం కాదు. ఇక భారత్ ప్రజలు కూడా ఏమాత్రం జంకాల్సిన అవసరం లేదన్నట్టుగానే వాళ్ళ భారతీయుల తెగింపు, ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్కి అప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలోనే వైట్ హౌస్లో కూర్చుంటేనే చెమటలు కాకినట్టున్నాడు యుద్ధం చేసినటువంటి యుద్ధాన్ని చూసి. ఇప్పుడు ఏకంగా ఇన్ని మాట్లాడుతున్నా, ఇన్ని కుట్రలు పండుతున్నా, ఇన్ని కుయుక్తులు చేస్తున్నా కూడా భారత ప్రజలు ఏమాత్రం వనకడం లేదు, జనకడం లేదు చూసి ట్రంప్కి కూడా కొంత ఒక రకంగా చుక్కలు కనిపించుంటాయి. ఇక పైపెచ్చు భారత్పై టారిఫ్లు విధించి అమెరికాలో ఒక సంక్షోభం తీసుకొచ్చాడు, అమెరికాలో ఇన్ఫ్లేషన్ తీసుకొచ్చాడు, అమెరికాలో కనీసం ఆహార పదార్థాలకి కొరత తీసుకొచ్చాడు. ఆహార పదార్థాలకు సంబంధించి అక్కడ అత్యధికంగా రేట్లు పెరగడానికి గల కారణమయ్యాడు. కొరివితో తలగొక్కున్న డొనాల్డ్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు డెఫినెట్గా ప్రపంచ దేశాల్లో కొంత ఆందోళన గురి చేసే విధంగానే ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో కొంత ఇబ్బందులకు గురి చేసే విధంగానే ఉన్నాయి. కానీ ఆయన చేస్తున్నటువంటి ఏకైక ఒక మంచి పని ఏదైనా ఉందనంటే
అది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడమే, అది సామరస్యంగా మాట్లాడి మళ్ళీ పుతిన్ తొక్కి నేను ఉక్రెయిన్ లేపుతాను, పుతిన్ తొక్కేసి నేను జెలెన్స్కీ వైపు నిలబడతాను, జెలెన్స్కీని హీరో చేస్తాను, జెలెన్స్కీ నేను సూపర్ స్టార్ని చేస్తానంటే మళ్ళీ తొక్కిని ఆరాధించే అవకాశం కూడా ఉంటుంది. దేశాధినేతలు అందరూ కూడా ఇప్పుడు ఈ అంశాన్ని చూస్తున్నారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క అసలు రూపం బయటపడే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ తన డిస్కషన్స్ని తన చర్చల్ని ముందు కొనసాగిస్తున్నారు. మరి చర్చలో డిస్కషన్లు ఎటువంటి అంశాలు కొలికి వస్తాయో చూడాలి. సో దీంట్లో మీరేమనుకుంటున్నారు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇక ముగింపు పలికినట్టేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి కీలక పరిణామం చోటు చేసుకుంది. 4 ఏళ్ల యుద్ధానికి ఇప్పుడు తెరపడబోతోందా? డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో యుద్ధం ముగియబోతోందా? జెలెన్స్కీ మరియు పుతిన్ ఒప్పుకున్నట్టేనా? ఇద్దరి మధ్య వేర్వేరుగా జరిగిన చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ ఏ విషయాలను పరిగణలోకి తీసుకున్నాడు? డొనాల్డ్ ట్రంప్ యొక్క డెసిషన్ ఏముండబోతోంది? డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్తున్నాడు, రష్యా అధ్యక్షుడు పుతిన్తోనే భేటీ అయ్యాను, ఇప్పుడు త్వరలోనే జెలెన్స్కీతో కూడా భేటీ అయ్యాను, తర్వాత ఇద్దరిని కలిపి ఒకే వేదికపై కూర్చోబెట్టి వారిద్దరితో కూడా నేను సమన్వయం కుదురుస్తాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ యొక్క కాంక్ష నిజంగా నెరవేరబోతున్నాయా అంటే ప్రస్తుతానికి ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే జెలెన్స్కీతో మాట్లాడిన తర్వాత, జెలెన్స్కీతో చర్చించిన తర్వాత పుతిన్తో కూడా ఫోన్లో మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్. పుతిన్తో మాట్లాడిన నేపథ్యంలో త్రైపాక్షిక సమావేశం అంటే 3 దేశాల మధ్య ఆ సమావేశాన్ని నిర్వహిస్తాను అని రకంగా ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. సో ఈ ట్వీట్లో పుతిన్తో మాట్లాడుకొచ్చాను, త్వరలోనే ఓవల్ ఆఫీస్లో మళ్ళీ అటు జెలెన్స్కీ, పుతిన్, నేను ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. పుతిన్తో కూడా అదే మాట మాట్లాడుకొచ్చారట. సో పుతిన్ కూడా దీనికి అంగీకరించినట్టు తెలుస్తోంది. జెలెన్స్కీతో నేను భేటీకి సిద్ధంగా ఉన్నాను, వాళ్ళు నేను పెట్టిన కండిషన్స్కి ఒప్పుకుంటే, ఆ కండిషన్స్కి ఓకే అంటే, ఆ కండిషన్స్కి కరెక్టేనని చెప్పి అంగీకారం తెలిపితే నేను యుద్ధాన్ని వెంటనే ఆపేస్తాను, నేను ఎటువంటి దాడులు చేయను, అప్పటి వరకు యుక్రెయిన్ ఎటువంటి దాడులు చేసినా నేను మాత్రం ప్రతీకార దాడి చేపడతాను, నా దేశం పైన గాయం చేసి నా దేశానిపైన బుల్లెట్ల వర్షం ప్రయోగించి నా దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోను, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను, నేను డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్తాను. అందులో భాగంగానే పుతిన్ నేను జెలెన్స్కీ పైన ప్రతీకార దాడికి పాల్పడతాను అని చెప్పి చెప్పుకొచ్చారట. సో ప్రస్తుతానికి జెలెన్స్కీ పుతిన్ల మధ్య భేటీ జరగబోతోంది. ఈ భేటీ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సో ఈ భేటీ త్వరలోనే జరగబోతుందనే దానికి ట్రంప్ చేసిన ట్వీట్ కూడా ఒక నిదర్శనంగా చూడొచ్చు. సో ఇప్పటికే జెలెన్స్కీతో పాటుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, మార్కో రూటో నాటో సెక్రటరీ అండ్ మరోవైపుగా మ్యాక్రో రూబియో ఫ్రాన్స్ ప్రెసిడెంట్, వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సుమారుగా 6-7 దేశాలకు సంబంధించిన అధినేతలు జెలెన్స్కీతో కలిసి ట్రంప్తో భేటీ అయ్యారు. వీళ్ళంతా కోరుకుంటుంది ఒకటే, రాజ్యాంగబద్ధంగా ఆ 4 ప్రాంతాలు జిపిటోరియా, కురుస్క్, డెంటెస్క్, లుంటెస్క్ ఈ ప్రాంతాలని మొత్తాన్ని కూడా మీరు రష్యాలో విలీనం చేయమని చెప్పి మీరు కోరడం కూడా సబబు కాదు. రష్యాలో ఎలా విలీనం చేస్తారు? ఇది వాళ్ళంతా చెప్తున్నమాట. ఇక అప్పటి వరకు అంటే రష్యాతో జరిగేటువంటి ఈ ఒప్పందం తర్వాత కూడా ఆర్థికంగా పూర్తిగా జెలెన్స్కీ ఉక్రెయిన్ పూర్తిగా కుంటుపడిపోయింది.